నమస్తే. గత కొంతకాలంగా సబ్‌స్క్రైబర్స్ మరియు వ్యూయర్స్ నేషనల్ హైవే నంబర్ 167 అండ్ నేషనల్ హైవే నంబర్ 930 ఈ రూట్స్‌కి సంబంధించినటువంటివి. అంటే నేషనల్ హైవే నంబర్ 167 అనేది హైదరాబాద్ నుంచి తిరుపతి అనే పేరుతో మొదట్లో వర్క్ స్టార్ట్ అయినటువంటిది. తర్వాత ఇది కల్వకుర్తి ప్రాంతం నుంచి స్టార్ట్ చేస్తూ దీన్ని నంద్యాలతో ఎండ్ చేసినటువంటి యొక్క హైవే. తర్వాత జమ్మలమడుగు వైపుగా డైవర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 930 నేషనల్ హైవే ఏదైతే ఉందో, దానికి సంబంధించినటువంటి యొక్క కనెక్టివిటీ అనేది హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి గౌరెల్లి ప్రాంతం నుంచి వయా తొర్రూర్, మహబూబాబాద్ నుంచి ఇల్లందు నుంచి కొత్తగూడెం వరకు ఒక హైవేని ప్రపోజ్ చేస్తూ, దానికి సంబంధించినటువంటి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్‌ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ 2 హైవేస్ యొక్క వర్క్స్ కొన్ని ఏరియాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఈ మధ్య కాలంలో వ్యూయర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నటువంటి అంశాలు ఈ థంబ్‌నెయిల్‌లో పేర్కొన్నటువంటి యొక్క ఈ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఈ వర్క్స్ ఏ కండిషన్‌లో ఉన్నాయి? అలాగే ఇంకా కొన్ని ఏరియాల్లో వర్క్స్ ఎందుకు స్టార్ట్ కాలేదు? వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అనేటువంటి యొక్క క్వెషన్స్‌ని ఇవ్వడం జరిగింది. సో, వాటికి సంబంధించినటువంటి యొక్క ఆన్సరింగ్ అనేది ఈ వీడియో ద్వారా ఇవ్వాలి బ్రీఫ్‌గా అనే ఉద్దేశ్యంతో జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి అంశాలని కొన్ని మామూలుగా మాటలుగా వినే కంటే, అంటే ఒక న్యూస్‌గా లేదా ఒక రూమర్ లాగాను వినే కంటే కూడా ఒక ఆధారాన్ని చూపిస్తే కరెక్ట్‌గా ఉంటుంది. వ్యూయర్స్‌కి కూడా నమ్మకం ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో ఈ వీడియోని ప్రెజెంట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి యొక్క భాగంగా మొదటిగా తీసుకున్నట్లయితే నేషనల్ హైవే నంబర్ 167 ఈ హైవే ప్రెజెంట్ ఉన్నటువంటి యొక్క కండిషన్ చూస్తే, ఈ భాగంలో ఉన్నటువంటి యొక్క హైవే ఏదైతే ఉందో, ఈ మనకు కనిపించేటువంటి ఈ ఇమేజ్‌లో ఇక్కడ కల్వకుర్తి పట్టణం ఉంది. కల్వకుర్తి పట్టణంకి హైదరాబాద్ రూట్‌ని కనెక్ట్ అయ్యేటువంటి యొక్క ప్లేస్‌లో ఇక్కడ నుంచి శ్రీశైలం బైపాస్ పేరుతో నేషనల్ హైవే నంబర్ 765 డైవర్ట్ అవుతుంది. ఇది గ్రామ పంచాయతీ పరిధిగా తీసుకుంటే కొట్ర అనేటువంటి ఒక విలేజ్ ఈ ప్రెమిసెస్‌లో ఉంది. ఈ కొట్ర అనే విలేజ్‌కి సంబంధించినటువంటి ఒక పాయింట్‌గా తీసుకుంటారు. ఈ కొట్ర అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ శ్రీశైలం సర్కిల్ ఏదైతే ఉందో దీనికి కొద్దిగా పై భాగంలో ఈ డైవర్షన్ రూట్ అవుతుంది 167 డైవర్షన్ తీసుకొని ఇది ఈ విధంగా అంటే హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటే రైట్ సైడ్ డైరెక్షన్, కల్వకుర్తి వైపు నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ ఇలా డైవర్ట్ అయితూ కల్వకుర్తి టౌన్‌కి జడ్చర్ల వైపుగా వచ్చేటువంటి రూట్ నుంచి క్రాస్ చేసుకుంటూ వచ్చి కల్వకుర్తిని దాటిన తర్వాత కల్వకుర్తి నాగర్ కర్నూల్ రూట్‌లో కలుపుతుంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఆలోచన, అలాగే ప్లానింగ్ కూడా జరిగింది. అయితే దీని వర్క్ యొక్క స్టేటస్ చూసినట్లయితే ఈ రూట్‌లో ఇంతవరకైతే వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ ఇంతవరకు వర్క్స్ స్టార్ట్ అవ్వవలసి ఉంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేటువంటిది కొంత క్లారిటీ అనేది లేదు. నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది కొంత ప్రాబ్లమ్‌గా ఉంది ఇక్కడ అని. ఎందుకంటే కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేటువంటివి రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ ప్లాట్స్ నుంచి వెళ్తోంది అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ బిట్ చూసుకున్నట్టయితే ఈ కల్వకుర్తి దాటిన తర్వాత ఉన్నటువంటి ఈ బిట్ నుంచి సుమారుగా నాగర్ కర్నూల్ మధ్యలో ఉన్నటువంటి దానికి ఈ వర్క్స్ అనేటువంటివి డిఫరెంట్ స్టేజెస్‌లో ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల వైడనింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. కొన్ని చోట్ల మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఒక వార్త అయితే తెలుస్తోంది. నెక్స్ట్ ఈ నాగర్ కర్నూల్ ఊర్లోకొచ్చే ముందు చిన్నపాటి డైవర్షన్ ఉంటుంది. ఈ డైవర్షన్ నుంచి ఇది కొల్లాపూర్ క్రాస్ రోడ్ అనే పేరుతో ఉన్నటువంటి ఈ ఏరియాలో వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఈ కొల్లాపూర్ క్రాసింగ్ దాటిన తర్వాత ఈ దేశీ ఇటిక్యాల అనేటువంటి ఒక ప్రాంతం నుంచి మొదలుపెట్టేసేసి, ఈ పెద్ద కొత్తపల్లి నుంచి సుమారుగా కొల్లాపూర్ క్రాస్ ఏదైతే సింగోటం అనేటువంటి ఒక విలేజ్ వైపు అంటే వనపర్తి, పెబ్బేరు వైపుగా వెళ్ళేటువంటి ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో, ఈ రూట్ వరకు ఉన్నటువంటి ఒక దీనిలో మాత్రం పనులు చాలా ఫుల్ స్వింగ్‌గా, స్పీడ్‌గా జరుగుతూ వస్తున్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క 167 యొక్క స్టేటస్. అయితే 167 స్టేటస్ ఏదైతే ఉందో ఇది మెయిన్స్‌గా ఉన్నటువంటి యొక్క రూట్ మనం ఇప్పుడు గమనించాల్సింది ఉంది. ఈ 167 ఈ కొల్లాపూర్ ఊరు దగ్గరకి వచ్చిన తర్వాత మనం అనుకున్నట్టుగా సింగోటం ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే, ఈ బిట్ నుంచి జరగాల్సినటువంటి యొక్క పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఇంక్లూడింగ్ ద కేబుల్ బ్రిడ్జ్. ఈ కేబుల్ బ్రిడ్జ్ కృష్ణా నది పైన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, కేబుల్ బ్రిడ్జ్ అది గ్లాస్ వంతెన అని ఇవన్నీ చెప్తున్నటువంటి వర్క్స్ అనేటువంటివి ఇంతవరకు కూడా స్టార్ట్ అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు కూడా ఉన్న అంశం ఏంటంటే ఇక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ అనేటువంటిది ప్రాబ్లమ్‌గా ఉంది. ఇది ప్రెజెంట్ అయితే ఉన్న కండిషను
గతంలో చేసుకున్నటువంటి యొక్క వీడియో ప్రకారంగాను అప్పుడు ఉన్నటువంటి యొక్క సమాచారం ప్రకారంగాను 2024 జనవరి 1 నాటికి ఈ వర్క్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి యొక్క ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి యొక్క పనులను భారత్మాల పరియోజన 2 స్కీమ్ కింద చేర్చారు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకున్నాం. భారత్మాల పరియోజన 1లో ఈ పనులు ప్రారంభం కాలేదు కాబట్టి. అయితే ఇప్పుడున్నటువంటి యొక్క ప్రెజెంట్ కండిషన్ ఏంటంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ వర్క్స్ స్టార్ట్ కాని కారణంగా, కొన్ని కోర్ట్ కేసులు లాంటివి ఉన్నటువంటి కారణంగా, మొత్తానికి ఈ వర్క్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వలేదు. సో, ప్రస్తుతం ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో సుమారుగా ఒక 10, 11 కిలోమీటర్ల లెంగ్త్ ఆఫ్ ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియాలో వర్క్స్ అనేటువంటివి 2024, 25 సంవత్సరం వరకు కూడా అండ్ ఆర్థిక సంవత్సరం వరకు కూడా పనులు ప్రారంభం కావు. నేను మళ్ళా చెప్తున్నాను. ఈ 2024, 25 ఆర్థిక సంవత్సరం అంటే 2025 మార్చ్ 31 వరకు కూడా ఇక్కడ వర్క్స్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు లేవు. 2025 మార్చ్ తర్వాత మాత్రమే, అంటే ఏప్రిల్ 1 నుంచి మాత్రమే వర్క్స్ స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంక్లూడింగ్ ద ఐకానిక్ బ్రిడ్జ్. ఆల్రెడీ దీనిలో ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ దానికి టెండరింగ్ జరిగింది. టెండర్స్ పిలిచారు. ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. రెండోసారి భారతమాల పరియోజన కింద మళ్ళీ టెండరింగ్‌కి వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ టెండరింగ్ అనేది టెండర్స్ ఓపెన్ చేయకుండానే ఆ టెండర్స్‌ని క్యాన్సిల్ చేస్తున్నారు. సో, ఈ వర్క్స్ అనేటువంటివి ఇంకొక సంవత్సరం వరకు కూడా ప్రారంభమే కావు. ప్రారంభమైన తర్వాత సుమారుగా 1, 2 సంవత్సరాల సమయం పట్టవచ్చు. సో, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినట్లయితే 2025లో వర్క్ గనుక స్టార్ట్ అయినట్లయితే అరౌండ్ 2027, 28 సమయానికి కానీ ఈ రూట్ పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం లేదు. అంటే ఐకానిక్ బ్రిడ్జ్ ప్లస్ అప్రోచ్ రోడ్డుగా ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో వర్క్స్ స్టార్ట్ అవ్వవు. ఇది దీనికి సంబంధించింది. దీనికి ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో చివరిలో చూపించడం జరుగుతుంది. తర్వాత రెండవ అంశంగా ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో 930 హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో గౌరెల్లి జంక్షన్ అంటారు. తారామతిపేట్ అనేటువంటి యొక్క ప్లేస్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉన్నటువంటి ఆ పాయింట్ నుంచి మొదలుపెట్టి కొత్తగూడెం వరకు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, ఒకప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి పార్ట్‌లో ఉన్న కొత్తగూడెం వరకు కూడా ఉన్నటువంటి హైవేని కలుపుతూ వచ్చేటువంటి గౌరెల్లి జంక్షన్ తారామతిపేట దగ్గర నుంచి వలిగొండ వరకు, అలాగే వలిగొండ నుంచి ఇక్కడ ఉన్నటువంటి తొర్రూరు, ఇక్కడ మహబూబాబాద్ దీని నేమ్ మానుకోట అని పాతకాలం వాళ్ళకి తెలిసినటువంటి పేరు. ఈ మానుకోట ప్రాంతం నుంచి ఇల్లెందు నుంచి కొత్తగూడెం రూట్ ఏదైతే ఉందో ఇక్కడ భద్రాచలం కొత్తగూడెం కలిపేటువంటి హైవే, ఈ హైవేకి సంబంధించినటువంటి దీన్ని వర్క్స్‌కి సంబంధించినటువంటి డిఫరెంట్ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయబడ్డాయి. అంటే 3A కానివ్వండి, 3G లాంటి యొక్క నోటిఫికేషన్స్ అనేవి ప్యాకేజ్ వైస్‌గా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ రూట్‌లో ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ కండిషన్‌లో ఏమవుతుంది అంటే, ఈ వలిగొండ ప్రాంతం నుంచి వలిగొండ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఈ తారామతిపేట్ గౌరెల్లి జంక్షన్ ఏదైతే ఉందో, గౌరెల్లి జంక్షన్ టు తారామతిపేట్ ఇక్కడ వర్క్స్ అనేవి ఆగిపోయాయి. నెక్స్ట్ అదే విధంగా తొర్రూరు నుంచి మహబూబాబాద్ ఏదైతే ఉందో ఈ తొర్రూరు, మహబూబాబాద్, ఇల్లెందు నుంచి ఈ దగ్గర ప్రదేశాల్లో ఉన్నటువంటి నెహ్రూ నగర్ అనేటువంటి పాయింట్, తొర్రూరు టు నెహ్రూ నగర్ టు కొత్తగూడెం ఈ భాగాలలో ఉన్నటువంటి వర్క్ ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్ గా గీసినటువంటిది. ఇది ఎగ్జాక్ట్ గా అదే సర్వే నెంబర్ నుంచి వెళ్తున్నటువంటిది మాత్రం కాదు. ఈ లైన్స్ గా ఉన్నటువంటి ఏరియాలో ఉన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2025 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా వర్క్స్ స్టార్ట్ అవ్వవు. ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ పాయింట్ ఏదైతే ఉందో వంగపల్లి నుంచి తొర్రూరు మధ్యలో ఉన్నటువంటి వర్క్స్ కొన్ని స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆ వర్క్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. కానీ ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి వర్క్స్ 2025 ఏప్రిల్లో కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి మేజర్ గా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఒకానొక న్యూస్ ఏంటంటే, ఇది ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థికపరమైనటువంటి సమస్యల కారణంగా ఇది ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 24, 25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టడం కుదరదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ ని చూద్దాం. కేవలం ఒక గాలి వార్తగా చెప్పుకోకుండా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని 24 ఫిబ్రవరి 2024 నాటి ఈనాడు న్యూస్ పేపర్ దీనికి సంబంధించి రాసింది. దీనిలో ఆ 5 మార్గాల నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేత.
ఇది ముందే చెప్పాము. ఇది పూర్తిగా క్యాన్సిల్ కాని ప్రాజెక్ట్ ఇది. కానీ ప్రస్తుతానికి పక్కకు పెట్టారు. జాబితాలో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ ప్రకటించిన జాతీయ రహదారుల సంస్థ అంటూ ఒక వార్తని ప్రచురించింది ఈనాడు. ఇది ఈనాడు హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నిర్మాణాన్ని ప్రస్తుత సంవత్సరంలో నిధులు సన్నట్టు కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపినట్టు సమాచారం. అంటే మెసేజ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది. రూపాయి 3,710 కోట్ల అంచనా వ్యయంతో వాటిని నిర్మించాలని రహదారుల అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ టెండర్లు పరిశీలన దశలోనే నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. నిలిపివేసిన 5 మార్గాల్లో ప్రతిష్టాత్మకమైన తీగల వంతెన కూడా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అనుసంధానంగా నిర్మించదలిచిన ఈ ఐకానిక్ వంతెనను ప్రస్తుతానికి నిలిపేస్తున్నారు. హైదరాబాద్ నుంచి భద్రాచలానికి దగ్గర దారిగా భావించిన కొత్తగూడెం మార్గాన్ని 3 ప్యాకేజీలుగా నిర్మించేందుకు టెండర్లు ఆహ్వానించగా ప్రస్తుతం దాన్ని ఆశలో ఆపేయనున్నారు. ఈ 5 మార్గాల నిర్మాణానికి భారత్మాల పరియోజన పథకం కింద నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అంటూ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ 5 రూట్స్ ఏవనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకటి కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ అనేటువంటిది ఒక 2 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది అప్రాక్సిమేట్‌గా. దీనికి సంబంధించి 1,082 కోట్లతో అంచనా వ్యయాన్ని ఆమోదించారు. ఇప్పుడు ఇది కూడా ఆగిపోయింది. నెక్స్ట్ బ్రిడ్జి అనుసంధానమైనటువంటి అప్రోచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 10 కిలోమీటర్ల దాకా ఉంది. అది 437 కోట్ల వరకు అవుతుందని దాన్ని ఆపారు. అలాగే బౌరెల్లి జంక్షన్ నుంచి వలిగొండ వరకు ఒక 42 కిలోమీటర్ల డిస్టెన్స్‌ని 690 కోట్లతో నిర్మించాల్సినటువంటిది ఉంది. అది కూడా వర్క్ ఆగిపోయింది. తొర్రూరు టు నెహ్రూ నగర్, అలాగే నెహ్రూ నగర్ టు కొత్తగూడెం. తొర్రూరు టు నెహ్రూ నగర్ 69 కిలోమీటర్లు. మొత్తం కాస్ట్ వచ్చేసేసి 675 కోట్ల రూపాయలు. నెక్స్ట్ నెహ్రూ నగర్ టు కొత్తగూడెం 52 కిలోమీటర్ల లెంగ్త్‌కి 826 కోట్ల రూపాయలని, మొత్తం మీద 175 కిలోమీటర్ల డిస్టెన్స్‌కి 3,710 కోట్ల రూపాయల నిర్మాణ అంచనా వ్యయంతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు 24-25 అకాడమిక్ ఇయర్ అంటే ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఆపేసినట్లుగా ఇది గవర్నమెంట్ తెలియజేస్తోంది. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. సో ఈ వర్క్స్ అనేటువంటివి పూర్తి స్థాయిలో రద్దేమీ కాలేదు. ఆల్రెడీ 3G ప్యాకేజ్ కింద అవార్డింగ్ జరిగినటువంటి వాళ్ళు, అమౌంట్స్ డిపాజిట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్స్ పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్‌లోనే ఉండేందుకు అవకాశాలు చాలా ఉంటాయి. ఫర్దర్ ఎప్పుడైనా కూడా దీనికి సంబంధించింది రివైజ్ చేసేసుకోవచ్చు. లేదా ఫండ్స్‌ని డైవర్ట్ చేసే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే గవర్నమెంట్ ఈ వర్క్స్‌ని చేపట్టేందుకు కూడా అవకాశాలుంటాయి. సో ఈ వర్క్స్ త్వరలో స్టార్ట్ అవుతాయని మనం ఆశిద్దాం. తద్వారా ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు లభిస్తాయని కూడా కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.